చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పట్టుకొచ్చారు, దేశ సరిహద్దులు దాటిపోయేటటువంటివి. ఇప్పుడు ఈయనకి ఎంపీగా ఉన్నాడు కాబట్టి స్పీకర్ అనుమతి తీసుకున్నారా? స్పీకర్ అనుమతికి లెటర్ పెట్టారా అరెస్ట్ చేయడానికి? చట్టబద్ధన పాలన అన్నది కదా, మన మంచి ప్రభుత్వం కదా, స్పీకర్కి పెట్టాలిగా అనుమతి. ఆ మాటకు వస్తే ఇందాక మీరు అన్నట్టు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు ఏ స్పీకర్ అనుమతి తీసుకున్నారు? అది రాజ్యాంగాన్ని చట్టాలని గౌరవించే వ్యక్తులు చేసే పనులండి. నాకు రాజ్యాంగం పట్టదు, నేనే రాజు, నేనే మంత్రి, నేనే కంత్రి అనేవాడికి నేనే రాజ్యాంగం, నాదే రాష్ట్రం అంతా నాదే అని అనుకునేవాడికి ఏం పట్టవు కదా. అదే పోలీస్ ఆఫీసర్లు ఆనాడు ఉన్నారు, అదే పోలీస్ ఆఫీసర్లు ఈనాడు ఉన్నారు. ఇవాళ సిద్ధార్థ కౌశల్ ఎక్సలెంట్ ఐపీఎస్ ఆఫీసరు ఎందుకు రిజైన్ చేసి పోవాల్సి వచ్చింది? ఇవాళ కేంద్ర హోంశాఖ కూడా ముద్రపుద్దింది. సిద్ధార్థ కౌశల్ ఎక్సలెంట్ ఆఫీసర్. ఇలా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న పాపానికి ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్లు మొత్తం జైల్లో మగ్గుతున్నారు. రాష్ట్ర డీజీపీ ర్యాంక్ హోదాలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడున్నాడు, కటకటాల్లో ఉన్నాడు. ధనుంజయ రెడ్డి ఎక్కడున్నాడు? కటకటాల్లో ఉన్నాడు. సద్బ్రాహ్మణ కుటుంబంలో పుడితే తప్పు చేసిన జైల్లో చెప్తాను. సహజంగా ఏంటంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు అబద్ధాలు చెప్పరు, దొంగ పనులు చేయరు, ఇట్లాంటివి ఉంటుంది కదా. అంటే దొంగోడితో సావాసం చేస్తే అట్టే ఉంటుంది.